మనం ఒకటి బటన్ ఆన్ చేసి టెస్ట్ చేసినాం సార్. వారు అన్నట్టు ఎన్నికల ముందు చేసినాం, అవన్నీ పొలిటికల్ ఇష్యూస్ పక్కన పెడితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏదులా వట్టే ముద్దండపూర్ పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి సార్. ఒక 1 TMC పంప్స్ రెడీగా ఉన్నాయి. ఎందుకు వాటిలో వాటర్ పంప్ చేస్తలేరు అనేది ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్, నార్లాపూర్ రిజర్వాయర్ తర్వాత చిన్న స్ట్రెచ్ ఉంది సార్ కాలువ, 3 to 5 kilometers తవ్వితే మొత్తం ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ పర్పస్ ఉందో సర్వ్ అయ్యే అవకాశం ఉంది సార్. లాస్ట్లీ పేపర్లో వచ్చిన విషయం ఒకటి అడుగుతా ఉన్నా సార్. ట్రాన్స్మిషన్ లైన్లు సబ్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ బిల్స్ మీరు ఇస్తే తప్ప జెన్కో మిగతా పనులు చేయనని చెప్పిందని వార్తలు వచ్చినాయి సార్. మరి గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మధ్యలో ఉన్నటువంటి దీంతో ప్రాజెక్ట్ అయితే లేదా అన్నది ఇంకొక అనుమానం సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఒకటి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేకుండా ప్రాజెక్టులు కట్టారు కాబట్టి తెలంగాణలో పర్మిషన్లు వచ్చినా రాకపోయినా మనం ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టినాం. వారేదో గొప్పగా ప్రాజెక్టులు రాలేదు అంటే అది కుట్రలను ఛేదించడానికి. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సార్ కడుతున్నారు సార్, అక్కడ మీరెందుకు ఆపుతలేరు? అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అడ్వైజర్గా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి ఇవాళ మీరు ఇరిగేషన్ అడ్వైజర్ పెట్టుకుంటే ఆయన మన తెలంగాణ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇస్తారా సార్? తమరి ద్వారా అధ్యక్ష నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సార్. మన చరిత్రనే నీళ్ళ మీద సార్. నీళ్ళ మీద ఏర్పడేటువంటి చరిత్రలో ఇక్కడ అనుమతులతో ప్రాజెక్టులు కడదామంటే మన ప్రజలకు న్యాయం జరుగుతుందా? మరి అక్కడ రాయలసీమ ఎట్లా కట్టుకుంటారు సార్? ఏం అనుమతులు ఉన్నది వాళ్ళకు? వాళ్ళు మొత్తం డీటెయిల్ హిస్టరీ ఉంది సార్. రోజుకు ఒక TMC ఎత్తుకపోయేటటువంటి ఆర్డర్ ఇదే ఆదిత్యనాథ్ దాస్ అక్కడ ఇచ్చిండు. ఆయన మన తెలంగాణలో ఎట్లా పెట్టుకుంటాం సార్ అడ్వైజర్గా? దయచేసి వారు చెప్పాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు సార్. సార్, ఇటీవల కాలంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక సినిమాకి సంబంధించినటువంటి ఏదో షో వేస్తే, బెనిఫిట్ షో వేస్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం జరిగింది సార్. అలాగే ఆ మహిళకు సంబంధించినటువంటి కొడుకు సావు బతుకుల మధ్య కిమ్స్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు సార్. నేను నిన్న అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది సార్. అసలు ఈ బెనిఫిట్ షోల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సార్ ఏమొస్తుందో పక్కకు పెడితే ఇటీవల కాలంలో బదనాం ఎక్కువ అయిపోయింది సార్. ఏదో సినీ పరిశ్రమను, సినీ రంగాన్ని ఇక్కడ కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటే, అయితే ఆ మరణం ఏదైతే జరిగిందో ఆ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ క్లియర్గా FIR నమోదు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా సినీ పరిశ్రమలోని కొంతమంది పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని అలాగే పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి వాటి రిపీట్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే కొంతమంది అధ్యక్ష సినిమా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు అధ్యక్ష, విపక్ష నాయకులతో కలిసి అధికార పక్షాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. లేదు సార్, రాజకీయం కాదు సార్, ఇక్కడ రాజకీయమే లేదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా కుట్రలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నట్టుగా మాకు అనుమానం ఉంది. దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఐ విల్ టేక్ టుమారో, నో ప్రాబ్లం. మీ ద్వారా అన్న నీ దండం పెడతా, ఒక్క నిమిషం ఆగన్న ప్లీజ్. అధ్యక్ష, 2 అర్జెంట్ మ్యాటర్స్ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఒకటి, నిన్న లక్ష్మీ భవానీ విషయం అధ్యక్ష. అమ్మాయి పరిస్థితి సీరియస్గా ఉంది. ఇది అమ్మాయిని కాళ్ళు ఎలుకలు గరిచింది BC గురుకుల పాఠశాలలో. ఆ అమ్మాయి ఖమ్మం మమతా మెడికల్ కళాశాలలో ఇప్పుడు చికిత్స పొందుతుంది. All stage 2, stage 3, stage 4 pumping stations are almost completed and ready for commissioning in a month. రెండోది, గౌరవ సభ్యురాలు కవిత గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడడం ఇది చాలా స్ట్రేంజ్గా ఉంది. వారి నిర్లక్ష్యం వల్ల, వారి కొల్యూషన్ వల్ల ఆంధ్ర గవర్నమెంట్ has started construction of రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఒక పర్టికులర్ ఢిల్లీలో మీటింగు 2 ముఖ్యమంత్రులను పిలిస్తే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ మీటింగ్ పోస్ట్పోన్ చేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జియో ఇచ్చి టెండర్లు పిలిచి పని మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఆ మీటింగ్కి మళ్ళీ తర్వాత పోయినరు. ఇది రికార్డ్తో సహా ఏ డేట్స్ అవన్నీ చేస్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టడానికి గత ప్రభుత్వం, TRS ప్రభుత్వమే కారణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 4094 తక్కెలపల్లి రవీంద్రరావు గారు. ఎప్పుడు దాకా వచ్చాను? ఆనరబుల్ మినిస్టర్ మీదే.
Civil supplies. Part A, yes, sir. 91 lakh applications have been received from the LPG consumers in Praja Palana for availing Mahalakshmi LPG subsidy, and as per the eligibility, 42 lakh 90,246 beneficiaries are getting LPG subsidy under Mahalakshmi scheme. The government has allocated the following funds under LPG subsidy under Mahalakshmi scheme: 23-24 80 crores, 24-25 723 crores. Honorable మన గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఆడబిడ్డలకు ఏదైతుందో కుకింగ్ గ్యాస్ సబ్సిడీపై అదింపు చేయాలనేటువంటి ఒక భావనతోని 500 రూపాయలకు పైబడి ఇంత భారము నాకని ఆర్థికంగా దాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇది బహుశా దేశంలో ఎక్కడ కూడా ఈ కార్యక్రమం అమలు చేయబడుతుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఇది అంత గొప్ప కార్యక్రమం అధ్యక్ష. అంటే వాస్తవంగా ఏదైతున్నదో వీళ్ళు 500 రూపాయలు పైబడి చెల్లించేటువంటి ఒక డబ్బు మీరు తిరిగి ఇస్తున్నారు. కన్జ్యూమర్స్ ఆర్ గెట్టింగ్ బ్యాక్. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతుందో ఆ డబ్బు ప్రభుత్వమే డైరెక్ట్గా ఈ కంపెనీస్కు చెల్లింపు చేసి కన్జ్యూమర్ ఏదైతున్నదో కేవలం 500 రూపాయల చెల్లింపుతోనే సిలిండర్ పొందే విధంగా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని కన్జ్యూమర్స్ అందరి భావన. వాళ్ళు అధికంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు 850 రూపాయలు ఉంటే ఆ 350 రూపాయలు చెల్లించి సిలిండర్ పొందుతున్నారు. తదుపరి ఏదైతుందో యువర్ గెట్టింగ్ ఇట్ యాడ్ దాని ఆ 350 రూపాయలు ఏదైతుందో కన్జ్యూమర్ అకౌంట్లో యాడ్ చేపిస్తున్నారు. బట్ ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఈ టైం కన్సంప్షన్తో ఏదైతుందో వాళ్ళు అంత కొంత అసౌకర్యం పొందుతున్నారు. మనం ఎట్లా ఇస్తున్నాం, ఇది కంపెనీస్కి ఏదైతుందో ఈ డబ్బు మీరు ఇన్ అడ్వాన్స్ వాళ్ళకి చెల్లింపు చేసి కన్జ్యూమర్కి ఏదైతున్నదో 500 రూపాయలే డైరెక్ట్గా ఇచ్చేట్టు సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక నేను భావన వ్యక్తం చేస్తున్నా. ఇంకొన్ని ఏదైతుందో ఈ 500 రూపాయలకు పొందేటువంటి సౌకర్యం స్టిల్ ఇంకా కొద్దిమంది లబ్ధిదారులు ఏదైతుందో అన్అవేర్నెస్తోని వాళ్ళు పొందలేకపోతున్నారు. వాళ్ళు మీరు ఏదైతే ఆన్లైన్లో ఆప్షన్ ఏదైతుందో దీన్ని తిరిగి ఇచ్చినట్టయితే అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు దిస్ కెన్ బి కంటిన్యూడ్. మీరు అప్పుడు ప్రజాపాలనలో భాగంగా ఏదైతుందో ఈ ఆప్షన్ ఇచ్చిండ్రు. ప్రజాపాలనలో ఏదైతుందో కొంతమంది ఏదైతుందో అప్లై చేసుకోలేకపోయినారు. దాని ప్రభావంతో ఏదైతుందో అర్హత ఉండి కూడా పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ ఆప్షన్ తిరిగి పొందే విధంగా అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ప్రజాపాలనలో పొందుపరచుకోకుండా అప్లై చేసుకోకున్నా కానీ ఇప్పుడు అప్లై చేసుకుని పొందే విధంగా ఏదైతుందో మీరు ఫెసిలిటేట్ చేయాలని చెప్పని నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని రవీంద్రరావు గారు. అధ్యక్ష, మహాలక్ష్మి పథకం ద్వారా వారు ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అధ్యక్ష. సంవత్సరానికి 6 సిలిండర్లు ఇస్తామని చెప్పని వారు హామీ ఇచ్చారు. అయితే అధ్యక్ష, ఇక్కడ అనుమానం వారు ఇచ్చినటువంటి ఒక రిప్లైలో ఏమున్నది అధ్యక్ష అంటే 91,50,363 మంది దరఖాస్తు చేస్తే 42,90,246 మందికి మాత్రమే అర్హులుగా మేము గుర్తించామని. అంటే దాదాపుగా 53 లక్షల మందిని మరి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం లేదు.